బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. ఈ మధ్యలో ఎక్కువ అందరికి, చాలా మందికి, మెన్ లో ఉమెన్ లో అయినా గ్రే హెయిర్ ఎక్కువ చూస్తున్నాం. సో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ వాడినా పెద్దగా యూజ్ ఉండట్లేదు. సో న్యాచురల్ వేలో ఎలా గెయిన్ చేసుకోవాలి అంటారు? మంచి బ్లాక్ హెయిర్ కూడా మంచిగా హెల్దీ ఉండాలంటే ఏం చేయాలంటారు? మామూలుగా బిఫోర్ ఏమేంటంటే తలస్నానం చేసేటప్పుడు కంపల్సరీ ఆముదం తలకి అప్లై చేసేవారండి. ఇప్పుడు జిడ్డని ఎవరు అప్లై చేయట్లేదు. కాకపోతే ఇది వరకు ఇంత లావిష్ గా ఇన్ని షాంపూలు వాడేవారు కాదు. ఇప్పుడు చాలా రకాల బ్రాండ్స్ వచ్చేసినాయి. అప్పుడు ఏంటంటే ఎప్పుడైనా మ్యారేజ్ కి వెళ్ళాలంటే ఈ కుంకుడుగాయలు ఈ నానబెట్టుకొని కుదరదని అప్పుడు ఒకసారి షాంపూ వాడేవారు. ఇప్పుడు టైం ఉన్నా షాంపూ వాడుతున్నారు, టైం లేకపోయినా షాంపూ వాడుతున్నారు. ఆ షాంపూ వలన దాంట్లో SLS పౌడర్ అని ఉంటది, హోమింగ్ ఏజెంట్. మనకి ఎంత గమ్మున నురుగు వస్తుందో అంత గమ్మున జుట్టు ఊడిపోతుందండి. అంటే జెనెటికల్ గా బాల్డ్ హెడ్ ఉంటే అది స్లోగా పోస్ట్ పోన్ అవుతుంది. అంటే ఒక 30 సంవత్సరాలు పోయి హెయిర్ ఒక 40 సంవత్సరాలు స్లోగా పోతుంది. అంటే జెనెటికల్ గా, అంటే మా ఫ్యామిలీలో జెనెటికల్ గా బాల్డ్ హెడ్ ఉంది. నాతో చదువుకున్న అడుగుతారు, నాతో చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ 30 years కి పోయింది. మీరు హెయిర్ గురించి చెప్తున్నారని, హెయిర్ లేదని అందరికి డౌట్ వస్తుంది చెప్తున్నారా? ఉన్న విషయం చెప్పాలండి. అది ఏమవుతుందంటే నాతో చదువుకున్న వాళ్ళు 30 years కి పోయినాయి. వాళ్ళు జెనెటికల్ గా ఉన్నాయి. నేను అప్పటి నుంచి కొంచెం ఆయిల్ పెట్టడం వల్ల 4 గంటలైనా ఇప్పుడు 44 years అండి. అందుకు 4 గంటలైనా ఏదో కవర్ చేసుకునే విధంగా ఉన్నాయి. ఉన్నట్టు అది కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 4 hairs కే పెట్టించుకుంటాకే 2 లక్షలు అడుగుతారు. అంటే హెయిర్ ట్రాన్స్పరెంట్ మనం నిజం మాట్లాడుకోవాలి. అందుకే పిల్లలకి ఎప్పుడూ కూడా కరివేపాకు పొడి భోజనంలో పెట్టాలి. మనం కరివేపాకు పొడి చేసుకున్నప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ముందు నువ్వుల నూనెతోనే ఆకుల్ని ఫ్రై చేసుకోవాలి. నువ్వుల పప్పు నూనె అంటారు. ఆ పప్పు నూనెతో ఫ్రై చేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే ఆ కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలన్నీ మనకి నువ్వుల నూనె తీసుకుంటారు. అందుకే నువ్వుల నూనె పాతకాలం వాళ్ళందరూ ఎందుకు అదే అంటారు. మామూలు నూనె ఔషధాలను తీసుకోదు. ఎండు మిరపకాయ, కొంచెం లైట్ గా ఆమ్చూర్ పౌడర్, ధనియాలు, జీలకర్రతో మనం కరివేపాకు పొడి చేసుకోవాలి. చేసుకుని రోజు భోజనం ఫస్ట్ ముద్దలో కరివేపాకు పొడిని ఒక రోజు తీసుకుని, ఒక రోజు గుంటకాయ రాక అంటారు, బురింగిరాజు అంటారు. ఆ బురింగిరాజు పొడిని అది కూడా ఇలా కరివేపాకు పొడిలా చేసుకోవచ్చు. అలా ఒక రోజు తీసుకుని మనం పైన ఎంత పూసుకున్నా లాన్ నుంచి సప్లిమెంట్ ఉండాలండి. మనం పైన పూసుకున్నది కరెక్ట్ 50%. మనం ఎప్పుడైతే ఈ 2 ఇట్లా తీసుకుంటున్నామో, ఒక రోజేమో ఆమ్లా, ఉసిరికాయ పొడి, జీలకర్ర, మిరియాలు కలిపేసి అది నెయ్యితో కానీ మన నువ్వుల నూనెతో కానీ తీసుకుంటూ ఉండే, అంటే రోజు ఒకటి తీసుకోవాలని బోర్ కొడుతుంది పిల్లలకి. అలా 3 విధాలుగా మార్చుకుని తీసుకుంటూ ఉంటే ఈ ఎవరికైతే చిన్నపిల్లలు ఇప్పుడు 25 years 30 years లోపు ఎవరికైతే వైట్ హెయిర్ ఉంటుందో వాళ్ళకి 100% స్టాప్ అయిపోతుందండి. కొత్తది రాదు. చిన్నపిల్లలకైతే ఒక 20 సంవత్సరాల లోపు పిల్లలకైతే లాన్ నుంచి గ్రోత్ ఒక 6 months కి ఆ వైట్ హెయిర్ అంతా మారి బ్లాక్ గా మారిపోతుంది. ఇప్పటి నుంచి అలవాటు చేయాలి. అప్పటి నుంచి ఫుడ్ అలవాటు చేసుకోవాలి. దాంతో పాటు డైజెషన్ కూడా బాగుండాలి. అందుకే అట్లీస్ట్ 3 నెలలకు ఒకసారైనా ఆముదం తాగిపించాలి పిల్లలకి. తాగిపించాలా, పెట్టాలంటారా తలకి? అంటే మెయిన్ ఇది గట్లో మంచి బ్యాక్టీరియా ఫామ్ అయితే మనం తిన్న ఫుడ్ బాడీకి బాగా పట్టుకుంటది. అంటే ఎప్పుడు ఎవరు మాట్లాడినా గట్టి అంటారు. మామూలుగా ఇంటెస్టైన్స్ లో మనకి మంచి బ్యాక్టీరియా ఉంటేనే మనం ఫుడ్ బాగా వంట పడుతుంది అండి. అందు గురించి అంటే 3 నెలలకు ఒకసారి వాళ్ళ యొక్క పిల్లలు అయితేనేమో 15 ml నుంచి 20 ml ఆముదం, కొంచెం అల్లం రసం కానీ సొంటి పొడి కానీ కలిపి తాగిపించేవారు. ఎందుకంటే గట్టు పట్టు ఎప్పుడైతే పూర్తిగా క్లీన్ డైజెషన్ అంతే కరెక్ట్ గా ఉంటుందో మనం తిన్న ఫుడ్ బాడీకి పట్టుకుంటాం. అందుకని 3 months ఒకసారి ఆముదం ఇచ్చేవారు కంపల్సరీ. అది కంపల్సరీ మెయింటైన్ చేసుకుంటూ ఒక అట్లీస్ట్ ఇప్పుడు ఉందనుకోండి, ఒక 500 ml కోకోనట్ ఆయిల్ ఉందనుకోండి, పురిడి కొబ్బరి నూనె ఉంటే దాంట్లో మంచి ఆముదం 100 ml ఆముదం కలుపుకోవాలి. ఒక 1/2 లీటర్కి 100 ml ఆముదం కలుపుకోవాలి. ఎందుకు కలుపుకోవాలి?
ఇదివరకు అంటే జిడ్డైనా పెట్టుకుని తిరిగేసేవారు. ఇప్పుడు అంటే అలా తిరగడానికి కూడా లేదు, బయట పొల్యూషన్ పెరిగిపోయిన వాళ్ళు మట్టి పెట్టేస్తుంది. కంపల్సరీ రాత్రి పడుకునేటప్పుడు కొంచెం బాగా అప్లై చేసుకుని కొంచెం వేస్ట్ క్లాత్ ఏమైనా పెట్టుకుని తల కింద కొంచెం కుంకుడుగాయలు నానబెట్టుకుని బాగా వాష్ చేసుకుంటూ ఉంటే వైట్ హెయిర్ రాదండి, ఇంకా రాదు. అట్లీస్ట్ మనం వారానికి 2 సార్లు తలస్నానం చేయాలనుకోండి, 2 సార్లు అయినా నైట్ ఆయిల్ పెట్టుకుంటే బయట తిరిగిన పొల్యూషన్ అంతా ఈ ఆయిల్ మొత్తం అంతా క్లీన్ చేసేస్తుంది, మొత్తం వాషింగ్ లో మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు ఉండే బయట వాటర్ కూడా పొల్యూటెడ్ అయిపోయిన వల్ల ఏమవుతుంది, ఈ హాట్ వాటర్ డైరెక్ట్ వేసుకుంటే మనం దాని వల్ల కూడా హెయిర్ పోతుంది. అందు గురించి ఎప్పుడైతే ఆయిల్ మనం పెట్టుకుంటామో ఈ హార్డ్నెస్ ని తగ్గించి జుట్టు మీద ప్రభావం పడకుండా ఉంటది. ఆ విధంగా మనం చేసుకుంటే హెయిర్ లాస్ అయితే 100% గ్రే హెయిర్ ఆగుతుంది, ప్లస్ హెయిర్ లాస్ కూడా ఆగుతుంది. ఆయుర్వేదంలో ఏదైనా ఉన్నాయంటారా ఇంట్లో యూజ్ చేసేటివి? ఆయుర్వేదం అంటే చాలా రకాల బ్రాండ్స్ ఆయిల్స్ ఉన్నాయి. ప్లస్ దాంతో పాటు ఏంటంటే నేను చెప్పాను కదా, కోకోనట్ ఆయిల్ ప్లస్ ఆముదం. ఇప్పుడు నేను ఏ హర్బ్స్ చెప్తాను వాళ్ళకి దొరకవు, గుంటకలరాకి ఇవన్నీ చెప్తాను, అది వాడుకోవచ్చు. మనకు అందుబాటులో ఉండేది ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల ఆయిల్ మిల్స్ వచ్చేసింది. అది ఒక 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ తెచ్చుకుని ఒక 100 ml ఆముదం తెచ్చుకుని దాంట్లో మిక్సప్ చేసేసుకుని వారానికి 2 సార్లు చేస్తారా 3 సార్లు చేస్తారా తలస్నానం. 1 గంట ముందు అయినా తలకు బాగా మర్దన చేసి టైం లేని వాళ్ళు నైట్ 5 గంటలు వేసి తలకు పెట్టేసుకుని 7 శుభ్రంగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. మీకు తర్వాత అది తల వాష్ చేసుకుంటాకి మీకు హర్బల్ పౌడర్ కూడా చెప్తాను. అంటే కుంకుడుకాయ, షీకాయ, మారేడు గుజ్జు వీటితో చేసుకుంటే డాండ్రఫ్ అవి పట్టవు. ఇప్పుడు మార్కెట్ లో అందరికి డాండ్రఫ్ పట్టే తల ఊడిపోతుంది. ఆ డాండ్రఫ్ పట్టకుండా ప్లస్ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయండి. అలాగే మనం ఆ పౌడర్ వాడుకుంటే షాంపూ అవసరం లేదు, హెయిర్ కూడా సిల్కీగా ఉంటది అనమాట. అంటే దాంట్లో మారేడు గుజ్జు అని ఉంటది, మారేడు కాయ నుంచి పౌడర్ వస్తుంది, అది దాంట్లో ఒక ఏజెంట్ కింద వాడుకుంటాం. అలా ఆ కాంబినేషన్ లో కలిపి తలకు పెట్టుకుని మనం వాడు కూడా చల్లదనం వస్తుంది అనమాట. ఇంకా తలపోట్లు ఇవేమి రావు, తలలో ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఇవేమి రావు. దాంట్లో నిమ్మరసం అది మీకు మిక్సింగ్ చూపిస్తాను తర్వాత ఎపిసోడ్ లో. అలా వాడటం వల్ల ఇంక షాంపూ కూడా అవసరం లేదండి. ఈ విధంగా మనం ఎవరైతే గ్రే తో బాధపడతారో వాళ్ళకి 100% కోకోనట్ ఆయిల్ ఆముదం వారానికి 3 సార్లు అప్లై చేసుకుని తల వాష్ చేసుకుంటూ ఉంటే మీకు 3 months లో గ్రే హెయిర్ కొత్త హెయిర్ రావడం స్టాప్ అయిపోతుంది. 6 months లో ఉన్న వైట్ హెయిర్ అయితే చిన్న వయసు పిల్లలు అయితే మటుకి అది కూడా ప్రివెంట్ అయిపోతుంది. దీంట్లోనే మనం ఎన్ని కాంబినేషన్ అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ లోనే పునర్నవ ఉంది, అవి కలుపుకుని ఆయిల్ తయారు చేసుకోవచ్చు. అలా డిపెండ్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పరిస్థితులు బట్టి తయారు చేసుకుంటారు. తర్వాత హెయిర్ ఆయిల్స్ కూడా మీకు 2-3 హెయిర్ ఆయిల్స్ చూపిస్తాను.